జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రికా నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం. గణపతికి సంబంధించినటువంటి 32 రూపాయలలో కొన్ని రూపాయల గురించి మీరు చెప్తున్నారు. 32 రూపాయల గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. తరుణ గణపతి ఏమిటి? తరుణ గణపతి అంటే, అలాగే తరుణ గణపతి ఆరాధన చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎలా చేయాలి, ఏ మంత్రంతో చేయాలి, ఇవన్నీ ఒకసారి చెప్తారండి? మనకున్న 32 గణపతి రూపాల్లో మొట్టమొదటి రూపం బాలగణపతి, అంటే చిన్నగా ఉన్న చిన్న పిల్లవాడు గణపతి రూపంలో ఉన్నది. రెండవ రూపం తర్వాత రూపం అంటే బాల్య వ్యవస్థ నుంచి ఆ స్థితి నుంచి ఎదిగిన రూపం, అంటే యవ్వన రూపం, కౌమార రూపం, యవ్వన కౌమార రూపం. ఈ తత్వాన్ని తరుణ అనే పదానికి అర్థం యవ్వన స్థితిలో ఉన్నవారు, కౌమార స్థితిలో ఉన్నవారు. అటువంటి తత్వం కలిగిన రూపం తరుణ గణపతి. అయితే ఆ గణపతి చాలా అందంగా ఉంటారేమో. ఖచ్చితంగా వయసులో ఉన్నవారు ఎవరైనా అందంగా ఉంటారు కదా, సహజంగా అందంగా ఉంటారు. ఇందులో ఎందుకు ఈ తరుణ గణపతి అనే తత్వాన్ని ఆరాధించాలి అని అనుకున్నప్పుడు, ఒకటి యవనావస్థలోకి ఎంటర్ అవుతున్న ప్రవేశిస్తున్న ఆడగాని మగ కానీ వారికి హార్మోన్లకు సంబంధించిన తేడాలు ఉండటం, పర్యావరణం, వాళ్ళకున్న ఎన్విరాన్మెంట్, చుట్టుపక్కల ఉన్న విషయాలలో వారి అవగాహన వాళ్ళు ఆ సమయంలో ఏర్పరచుకుంటూ ఉండటం, మిగతా వాళ్ళకంటే తామే గొప్పవారు అనే భావనలోకి రావటం, అదే సమయంలో ఆ యవ్వనంలో ఉన్న సమయంలోనే తల్లిదండ్రులకి ఏమీ తెలియదు, వారికంటే నాకు ఎక్కువ సబ్జెక్ట్ తెలుసు, వారికంటే జీవితం అంటే సరైన అటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు. మీకేం తెలియదు, పెట్టుబడి పెట్టడానికి సంబంధించి ఏమీ తెలియదు, 100% ఇటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు. రెండవది, మిగతా వారికంటే తామే ఉన్నత స్థాయిలో ఉన్నాము, తాము చెప్పే టీచర్ల కంటే మాకే సబ్జెక్ట్ ఎక్కువ తెలుసు, సహజంగా కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా కాలేజీల్లో వీటిల్లోనూ. ఆ లెక్చరర్ గారికో లేకపోతే ఎవరికో ఆయన పూర్తిగా ఏమీ తెలియదు, ఆయన చెప్పేది ఒక్క ముక్క అర్థం కాదు, ఆయనకంటే నాకే ఎక్కువ తెలుసు అనే భావనలో ఎక్కువ మంది కామెంట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక అవలక్షణం కూడా. ఎందుకంటే ఒకరి మీద ప్రతి ఒక్కరిని కించపరుస్తూ అని తక్కువగా చూస్తున్న తత్వంలో, అదే ఉదాహరణకి కాలేజీలో చదువుతున్న వాళ్ళకి ఆ పరిస్థితి ఏం చేస్తారు, వాళ్ళు టీచర్స్ చెప్పేది లెక్చరర్స్ చెప్పేది వారు పూర్తిగా వినరు, వాళ్ళ సొంత మార్గంలోనే వెళ్తూ ఉంటారు. దాని తర్వాత ఎప్పుడూ ఎదురు దెబ్బలు తగిలి పరీక్షలు ఫెయిల్ కావటం, ఇటువంటి పరిస్థితుల తర్వాత తత్వం బోధపడుతుంది. యవ్వనంలో ఉన్నప్పుడు మరొక రాంగ్ స్టెప్స్ ఏది ఇస్తుంటారు, దురలవాట్లకి దగ్గర కావటం. దురలవాట్లకు దగ్గర కావటం అంటే అందులో ఒకటి పారవశ్యతకు సంబంధించిన దురలవాట్లు కావచ్చు, లేదా మరొక రకంగా వేరే అలవాట్లు కావచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో ఈ మధ్య కాలంలో చూస్తున్నది ఆన్లైన్ గేమ్స్, అటువంటి వాటికి ఎడిక్ట్ కావటం, లేదా కొన్ని సందర్భాల్లో మత్తు పదార్థాలకి ఎడిక్ట్ కావటం. మూడవది ఫాల్స్ అట్రాక్షన్స్కి లోను కావటం, ఆపోజిట్ సెక్స్ సంబంధించి ప్రేమ స్నేహం వంటి విషయాలకు సంబంధించి ఇన్ఫాక్చుయేషన్ అనేది అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది అదే సమయం. ఇటువంటి లక్షణాలు యవ్వన స్థితిలో సహజంగా ప్రతి మనిషి ప్రతి ఒక్కరు ఎదుర్కొంటుంటారు, కొద్దో గొప్ప ఇటువంటివన్నీ. కానీ వాటిలో కూరుకుపోయిన సందర్భాలలో, అంటే ఇక్కడ ప్రాథమికంగా 2 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలి, 4 సంవత్సరాలైనా పూర్తి కాదు, లేదా డిగ్రీ బీటెక్ బిఈ లాంటివి 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలి, కానీ అది ఎన్నిసార్లు చేస్తున్నా అది పూర్తి కాదు, ఎన్ని సంవత్సరాలు జరుగుతున్నా. ఇటువంటి తీవ్రమైన జాప్యతలు చోటు చేసుకున్న సందర్భాలలో, లేదా ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పరీక్షల వరకు బాగా ప్రిపేర్ అవుతున్నారు, కానీ పరీక్షలకు అటెండ్ కారు. ఆ సమయానికి కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూస్తూ ఉంటాం, వాళ్ళు చెప్పే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. వాళ్ళు పరీక్షకి అటెండ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అడుగుతూ ఉంటారు కదా, సహజంగా పెద్దవాళ్ళు అడుగుతూ ఉంటారు, ఎలా రాశారు? రాశాను, ఎన్ని మార్కులకి పాస్ కావాలో అన్ని ప్రశ్నలకే సమాధానం రాశాను, మొత్తం వచ్చు కదా, చదువుకొని వెళ్ళావు కదా అని. మొత్తం నేను అన్నిటికీ సమాధానం రాస్తే మ్యాక్సిమం నాకు వచ్చేది 100కి 100 మార్క్స్ రావచ్చు, కానీ నేను పాస్ కావాల్సింది ఎంతకి? 35 మార్కులు. అది ఎంతవరకు రాయాలో అంతవరకు రాశాను.
మిగతా టైం వేస్ట్ ఎందుకు అక్కడ? క్రేజీ. పరీక్ష ఇట్లా హాల్లో ఉంటుందా? ఇటువంటి మానసిక స్థితి ఉన్నవారు ఉంటారు. ఓకే. ఇది వారు కొంత ప్లాన్డ్గా ఉంటారు. నాకు ఇన్ని మార్కులు వచ్చినా, నాకు 100 మార్కులు వచ్చినా అదే డిగ్రీ వస్తుంది, 35 మార్కులు వచ్చినా అదే డిగ్రీ వస్తుంది అనే ఒక మానసిక స్థితితోటి ఉండేవాళ్ళు ఉంటారు. దానివల్ల ఏమిటంటే భవిష్యత్తులో ఎక్కడైనా పోటీ పడుతున్న సన్నివేశాల్లో వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి ఏమిటనేది వాళ్ళు స్క్రూటినీ చేస్తున్న Correct. సందర్భాల్లో వీరు వెనకబడి ఉంటారు. అంతే కదా. ఆ తత్వం బోధపడేది ఎప్పుడంటే అనుభవంలోకి వచ్చిన తర్వాత. ఇది ఇటువంటి లక్షణాల నుంచి బయటపడటానికి, అంటే దురలవాట్ల నుంచి లేదా మిగతా లక్షణాలు, మిగతా కౌమార స్థితిలో ఉండే లక్షణాలు, ఆన్లైన్ గేమ్స్ లాంటివి కావచ్చు, లేదా మిగతా దురలవాట్ల నుంచి బయటపడటానికి యవ్వన స్థితిలో ఉన్న గణపతిని పూజించటం వలన త్వరతగతిన వారికి జ్ఞానోదయం అవుతుంది, బయటపడతారు అనేది ఒక ప్రధానమైన నమ్మకం, ఫలితం ఉంటుంది. అయితే ఈ అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి మా భర్తలు ఇట్లా తాగుడికి బానిస అయిపోయారండి, వాళ్ళు మారాలి అనుకున్న పక్షంలో కూడా తరుణ గణపతి ఆరాధన ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. భార్యలు చేస్తే అది వారి వయసు 36 సంవత్సరాల లోపల ఉంటే, అంటే యవ్వన స్థితిలోనే ఉన్న సందర్భంలో, అప్పుడు మాత్రం ఉపయోగం. 36 సంవత్సరాలు దాటిన తదుపరి నుంచి వారు మధ్య వయస్కులుగా మనం పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు మనం ఈ స్టేజ్ లో ఉండే గణపతి ఉపయోగపడదు. ఓకే, కాబట్టి యవనంలో ఉండే గణపతికి కొంచెం ఒకవేళ 40 ఏళ్ళు అలా ఆ వయసు దానికి మరొక పద్ధతి ఉంటుంది. అది దారుణ గణపతి అంటారు. అది వివరిస్తాను. ఇందులో ఈ గణపతి తత్వానికి సంబంధించి మీరు అనుకున్నట్లుగా దురలవాట్ల నుంచి బయటపడటానికి మొట్టమొదటి అవసరమైంది ఆ వ్యక్తికి ఆ సంకల్పం ఉండాలి. కానీ పిల్లలు ఇప్పుడు అంత యవ్వనంలో ఉన్న పిల్లలు డెఫినెట్ గా మాట వింటారా అంటే అది ప్రశ్నార్థకమే. ఖచ్చితంగా ఇందాకే మీరు వివరించారు కదా. తల్లిదండ్రులు మరి చేయొచ్చా సన్మార్గంలోనే పిల్లలు? తల్లిదండ్రులు యవ్వనంలో ఉన్న పిల్లల విషయంలో వారి గురించి చేస్తున్నప్పుడు అనుకూల ఫలితాలు ఉంటాయి. మీరు రెండవది అడిగారు కదా, భర్త గురించి భార్యలు చేస్తూ ఉండటం అనేది. అందులో భర్త అతను అనుకోవాలిగా, మొట్టమొదట నేను మానుకోలేని స్థితిలో ఉన్నాను, ఇది మానుకుంటే నా కుటుంబ స్థితి బాగుంటుంది, మా ఆవిడని చక్కగా, మా భార్య బిడ్డని చక్కగా చూసుకోవచ్చు, నేను దీన్ని బానిసయ్యాను, దీని నుంచి బయటపడాలి అని ఏదో క్షణంలో అతనికి అనిపిస్తూ ఉంటే అటువంటి సమయంలో చేసినట్లే, అది ఉదాహరణకి పేకాట కావచ్చు, అంటే జోద క్రీడ కావచ్చు, బెట్టింగ్ కావచ్చు, లేదా ఇటువంటి ఇది కావచ్చు. ఇటువంటివి అలాగే పరస్త్రీ వ్యామోహం గురించి కూడా చెప్పండి సార్. దానికి ఉపయోగపడుతుందా? పరస్త్రీ వ్యామోహానికి సంబంధించి పెళ్లి అయిన వారికి అయితే ఇది ఉపయోగపడదు. పెళ్లి కాని వారికి, అంటే యవన వ్యవస్థలో ఆ అవస్థలో ఉన్న వారికి పరస్త్రీ వ్యామోహం అని కాదు కదా, అది ఇంకా వ్యామోహమే, స్త్రీ వ్యామోహం. స్త్రీ వ్యామోహం అంటే పరస్త్రీ అంటే మరొకరి భార్యని ఉద్దేశం. పరస్త్రీ అంటే ఆ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. యవన వ్యవస్థలో ఉన్నప్పుడు ఇటువంటి ఆకర్షణలు వాటి నుంచి బయటపడటానికి అప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి తత్వానికి సంబంధించి వాళ్ళంతట వాళ్ళు రియలైజ్ అయ్యి బయటపడాలని అనుకున్న సన్నివేశాలలో వారు సొంతంగా చేసుకోవటం, సహజంగా టీనేజ్ పిల్లలు కానీ అంతకంటే కొంచెం వయసులో ఇది కానీ వాళ్ళంతటా వాళ్ళు అనుకునే అవకాశాలు ఉండవు, వారి తల్లిదండ్రులు కోరుకునే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సన్నివేశాల్లో వారు గణపతికి సంబంధించి ముడుపు కట్టుకొని, ముడుపు కట్టుకోవటం మనం సహజంగా ఏదైనా శుభకార్యాలు చేస్తూ ఉన్నప్పుడు వీటన్నిటికీ గణపతికి కొన్ని ప్రాంతాల్లో మీది కట్టడం అంటారు, కొన్ని ప్రాంతాల్లో గణపతికి ఉండ్రాలు పోయటం అని చెప్తూ ఉంటారు. వాళ్ళ ప్రాంతాలకు సంబంధించి రకరకాల పేర్లతో ఉన్నప్పటికీ అల్టిమేట్గా అది గణపతికి ముడుపు కట్టుకోవటం, ఒక పసుపు గుడ్డ తీసుకొని అందులో కొంచెం బియ్యము ఇటువంటివి వేసి కొంచెం డబ్బులన్నీ వేసి వారి కుటుంబ సాంప్రదాయాలు అనుగుణంగా వారి కోరిక చెప్పుకొని, ఆ కోరిక ఏమిటంటే నేను నాకు మా పిల్లలకి సంబంధించో లేదా వారి జీవిత భాగస్వామికి సంబంధించో ఇటువంటి అనుకూలతలు రావాలి అని కోరుకొని గణపతి దగ్గరలో వారి ఇంట్లో ఉన్న గణపతి పటానికి దగ్గరలో అది పెట్టుకొని నిష్టగా ముందు అన్ని విధాలుగా చెప్పినట్లుగా 48 రోజులు ప్లస్ 48 రోజులు 2 పర్యాయాలు రోజుకు 108 సార్లు చొప్పున ఈ మంత్రాన్ని చదువుకుంటున్న సన్నివేశంలో వారి ఖచ్చితంగా మొదటి 21 రోజుల్లోనే గుణం కనపడుతుంది, అంటే మార్పు అనేది కనపడుతుంది. అది వారికి ఎవరంతటా వారు చేసుకుంటున్నట్లయితే, తమని తాము సంస్కరించుకోవాలి అనే ఆలోచనతోటి ఉన్నవారు చేసుకున్నట్లయితే 21 రోజుల్లోనే మారుతారు.
Right. లేదా మారటానికి అసైలమ్స్ లాంటివి, అంటే ఇప్పుడు డ్రగ్ అడిక్షన్ సెంటర్స్ ఇటువంటివి ఉంటాయి కదా, రీహాబిలిటేషన్, వాటికి సంబంధించి వారు వెళ్ళటం, వారి ఇష్టపూర్తిగా అందులోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ మంత్రాన్ని వివరిస్తాను. తప్పకుండా. సింపుల్గా ఓం తరుణ గణపతయే స్వాహ. ఇందులో ప్రత్యేకమైన బీజాక్షరాలు, గమ్ ఇటువంటివి ఏవి అవసరం లేదు. ఇది చేసుకుంటే చాలు. అది సంకల్పం చెప్పుకుంటూ. ఇందులో గరికతోటి చేసిన సందర్భాలలో ఇంకా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఇలా కాకుండా హవన ప్రక్రియ, ముందు ఎపిసోడ్స్లో వివరించినట్లుగా హవన ప్రక్రియ ఇటువంటివి చేస్తూ ఉన్నప్పుడు, అంటే హోమానికి సంబంధించి తరుణ గణపతికి సంబంధించి హోమం చేస్తారు. అది ఒకసారి చేస్తే సరిపోతుంది. లేదా వారు ప్రత్యేకంగా ఇంకా ఎక్కువ దీక్ష కంకణ బద్దులై ఉన్నారనుకోండి, ఏదైనా చేయాలి ఇటువంటిది అనుకున్నారనుకోండి, ఒక పసుపు దారం తీసుకుని ఆ పసుపు దారాన్ని వారు ఈ ఇంట్లోనే ఈ మంత్రం చదువుకుంటూ వారి కోరిక ఇది, వాళ్ళ సంతానాన్ని గురించో, వారి సోదర వర్గాన్ని గురించో, లేదా వారి జీవిత భాగస్వామి గురించో ఏదో ఒకటి, వారి స్థితి నుంచి బయటపడాలి అని కోరుకొని ఆ కంకణాన్ని, దారాన్ని వారి చేతి కట్టిన తర్వాత పసుపు వస్త్రాలకు సంబంధించి ఏదైనా పసుపు సంబంధించిన ఏదైనా తీసుకుని కొంచెం ఎవలు అని, అదొక ధాన్య ఉత్పత్తి, ఎవలు అనేది దొరుకుతుంటాయి పూజా సామాగ్రి వాటిల్లో, ఎవలను హవనంలో వేయటం. హవనంలో వేసే ప్రక్రియ అంటే ఎక్కడైనా హవనం జరుగుతున్నప్పుడు ఎవలన్నా అందులో వేయండి, లేదా ముందు వివరించినట్లుగా ధునిలో ప్రదక్షిణాలు చేసి ఈ మంత్రం చదువుకుంటూ, ఇక్కడ కూడా బీజాక్షరాలు ముందు వివరించిన గణపతి తత్వానికి సంబంధించిన బీజాక్షరాలే ఉంటాయి. అటువంటి తత్వంతో ఆ మంత్రాన్ని చదువుకుంటూ ప్రదక్షిణాలు చేస్తూ కొన్ని ఒక చిటికెడు లేదా కొన్ని ఒక్కొక్క ప్రదక్షిణం అయిపోయిన వెంటనే ఒక మంత్రం చదువుతూ అట్లా వేయటం, లేదా ఒకే చోట స్థిరంగా నిలబడి ఒకసారి మంత్రాన్ని చదువుతూ ఎవలను ధునిలో వేయటం లేదా యజ్ఞంలో వేయటం. ధునికి ప్రదక్షిణం చేయాలి 108 సార్లు. అది కుదరని సందర్భంలో ఒకే చోట నిలబడి ధునికి నమస్కారం చేసుకుని లేదా యజ్ఞవాటికి నమస్కారం చేసుకుని 108 సార్లు వేయటం. ఒకసారి ఆ విధంగా చేస్తే సరిపోతుంది. అంటే ఒక పర్యాయం. ఆ మంత్రాన్ని వివరిస్తాను. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం తరుణ గణపతయే స్వాహ. ఇది దురలవాట్ల నుంచి బయటపడటానికి. ఇలా కాకుండా ఇంకా పాజిటివ్ సైడ్ ఆలోచించినట్లయితే, యవ్వనంలో ఉండి సాధించే క్రియలు లేదా వాటికి సంబంధించిన వృత్తులు ఏముంటాయి, పోలీసు, మిలిటరీ రంగాలకు సంబంధించి శారీరక దారుఢ్యం ఇది అవసరమైనది. ఎవరైనా పోలీసు వ్యవస్థలోకి వెళ్ళాలనుకునే ప్యాషన్ చాలామందికి ఉంటుంది. ఇటువంటి తత్వానికి కూడా అంటే దానికోసం ప్రిపేర్ అవుతున్నవారు, అంటే లైక్ మిలిటరీలోకి వెళ్ళాలని అనుకుంటున్న వారు కావచ్చు, లేదా మంచి పోలీసు ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారు, శారీరక శ్రమ అవసరమయ్యే మిగతా వాటి క్రీడాకారులు కూడా అందులో శారీరక శ్రమ అవసరం కదా, వీటిల్లో ఉన్నత స్థాయికి చేరుకోవటానికి కూడా ఈ తరుణ గణపతి అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎవరికి వారు చేసుకున్నట్లయితే, పోలీస్ శాఖలోకి వెళ్ళాలి అనుకునే వ్యక్తి అది తలుచుకుంటూ వారికి ప్రిపేర్ అవుతూ ఉన్నారనుకునే ఎగ్జామ్కి, ఖచ్చితంగా వారికి శారీరక దారుఢ్యం పెరుగుతుంది. వారికి అనుకోని విధంగా పోలీస్ శాఖలో ఎక్కడా దొరకని మంచి అవకాశాలు వారికి లభిస్తాయి. లేదా క్రీడా రంగానికి సంబంధించి క్రికెట్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, వాటెవర్ వాటికి సంబంధించి అనుకుంటూ ఉంటే వారికి ప్రత్యేకమైన గుర్తింపు లభించే అవకాశాలు, ఉన్నత అవకాశాలు ఉంటాయి. ఇక రెండవ తత్వం, వీరు దురలవాట్లకు సంబంధించి అనుకున్నాం, లేదా జటిలమైన పరిస్థితి ఉన్నది అని అనుకున్నాం. ఇటువంటి పరిస్థితులకు సంబంధించి వారు మామూలుగా చెప్తే వినరు. సహజంగా బాగా విపరీత దురలవాట్లకి లోనైన వ్యక్తి, విపరీతమైన తాగుడికి బానిస అయిన వ్యక్తి, తనకి మారాలని ఉన్న ఆ సమయానికి ఆ కోరికతోటి సాయంత్రం అయ్యేసరికో లేదా మరొక సందర్భంలోనో తాను నియంత్రించుకోలేని పరిస్థితుల్లో వాటికి దగ్గర అవుతూ ఉంటారు. కానీ తను బాధపడుతూనే మద్యం తీసుకోవటం ఉంటుంది. లేదా పేకాటకి సంబంధించో జోద క్రీడకి సంబంధించో ఇంకోసారి
అనుకుంటూ యుధిష్ఠిరులాగా ఉంటారు కొంతమంది. కానీ పోయిన చోటనే వెతుక్కోవాలనే లక్షణంతో ఈ ఒక్కసారి Yeah. బెట్టింగ్ కాస్తేనో ఏదో ఓ 10 వచ్చేస్తాయి డబ్బులు అని డబ్బులు అనుకుంటారు. వస్తాయనే ఆలోచనతో ఉంటారు. Yeah. ఇటువంటి సందర్భంలో వాళ్ళని సంస్కరించి వాళ్ళని గట్టిగా నిలదీసి అంటే వారి మీద బలప్రయోగం చేసి తీసుకురావాల్సిన పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యులు పొరపాటును కూడా బయటికి వెళ్ళటానికి వీల్లేదు అని అంటే వాళ్ళు మనసులో ఆ ఇష్టం ఉంటుంది కదా, దురలవాటు మానుకోవాలనే ఇష్టం ఉంటుంది, కానీ బలహీనత కారణంగా వెళ్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు వాళ్ళు బలవంతంగా తీసుకొస్తూ వారిని ఆ విధంగా ఉన్నట్లయితే కొంతకాలం కంట్రోల్లో పెట్టవచ్చు. ఇటువంటి తత్వమే గణపతికి తత్వం. దాన్ని దారుణ గణపతి అంటారు. ఈ తత్వం 32 రూపాయలకు సంబంధించిన తత్వం కాదు, కానీ తంత్రశాస్త్రంలో దీనికి సంబంధించిన ప్రత్యేకంగా దారుణ గణపతి అనేది ఉంది. ముఖ్యంగా టిబెట్, నేపాల్, ఉత్తర భారతదేశ ఆ ప్రాంతానికి సంబంధించి ఈ తత్వ ఆరాధకులు చాలామంది ఉన్నారు. ఈ దారుణ గణపతి అనే లక్షణం దేనికి ఉపయోగపడుతుందంటే కొంచెం కఠినంగా వ్యవహరిస్తూ వారిని సంస్కరించడానికి ఉపయోగపడుతుంది. తరుణ గణపతి లక్షణాలకు లాగానే కూడా ముందు వివరించినట్లుగా క్షిప్ర గణపతి అనే తత్వంలో మీకు గురువింద గింజలను ఉపయోగించడం అని చెప్పాను కదా, ఇక్కడ కూడా కానీ క్షిప్ర ప్రసాద గణపతిలో గురువింద గింజలను మనం హవనం చేయటం గురించి చెప్పలేదు. కానీ ఇక్కడ ఈ తరుణ గణపతి మంత్రాన్ని చదువుకుంటూ అది గురువింద గింజలను హవనంలో వేసిన సందర్భాలలో అది దారుణ గణపతి తత్వాన్ని సూచిస్తుంది. మంత్రం మట్టుకు తరుణ గణపతి మంత్రమే, కానీ వేసేది మట్టుకు హవనంలో వేసేది హవిస్సుగా అది వేసేది గురువింద గింజలు. వెంటనే వారికి ఏదో విధంగా అడ్డంకి కలగటం, అది కొంచెం నెగిటివ్ కావచ్చు. అంటే ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలి ఈ సమయానికి వెళ్ళలేని పరిస్థితి, డ్రింక్ చేయడానికి వెళ్ళలేని పరిస్థితి, దానికంటే ఇది బెటర్ అనుకుంటాం. కొంచెం ఏదో కాలు బెనకటం కాబట్టి వెళ్ళలేని పరిస్థితి, లేదా సమయానికి అక్కడికి వెళ్ళటానికి అక్కడ సదుపాయాలు లేకపోవటం, లేదా పేకాటకి వెళ్ళటానికి అనుకోని విధంగా ఏదో ఒక అడ్డంకులు రావటం, ఇటువంటివన్నీ ఉంటాయి చూసారా. ఈ విధంగా కొంచెం మనిషిని కష్టపెట్టి దాన్ని సంస్కరించే పద్ధతికి దారుణ గణపతి ఉపయోగపడుతుంది. రైట్ సార్. అదే ఇప్పుడు హోమానికి ఏదైతే మంత్రం చెప్పారో అదే చేసుకోవాలి. ఇదే మంత్రాన్ని తరుణ గణపతికి ఏదైతే ఉపయోగించామో అదే మంత్రం, కానీ అందులో ఉపయోగపడేది వేసేది గురువింద గింజలను వేసి చేయండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. అమేజింగ్ సార్, చాలా అద్భుతంగా వివరించారు సార్. జనరల్గా ఏ సబ్జెక్ట్ చెప్పినా చాలా డెప్త్ అనాలిసిస్తో చెప్తుంటారు, కానీ గణపతుల గురించి చెప్పినప్పుడు మాత్రం ఇంకాస్త ఎక్కువ అద్భుతంగా చెప్తారని అనిపిస్తుంది. గణపతి అంటే మరి మీకు ఏమైనా ప్రత్యేకమైన ఇష్టమో ఏంటో తెలియదు, కానీ చాలా చాలా కృతజ్ఞతలు. ఇవన్నీ మన వాళ్ళకు ఉపయోగపడేటటువంటి అంశాలు. డెఫినెట్గా ఈ సమస్యల నుంచి బయటపడాలి. ఇంత జటిలంగా యవ్వనంలో ఉన్న పిల్లల్ని సంస్కరించడం అనేది చాలా చాలా అవసరం. అది వాళ్ళ కుటుంబానికే కాదు, యావత్ సమాజానికి కూడా అవసరం. కాబట్టి ఇప్పుడు చెప్పిన తరుణ గణపతి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. చాలా చాలా కృతజ్ఞతలు సార్. నమస్తే. నమస్కారం.